టాపిక్ మనకి భారత యూనియన్ భూభాగము. ఈ భారత యూనియన్ భూభాగం అనేది 1వ భాగంలో 1 నుండి 4 వరకు కలిగినటువంటి ఆర్టికల్లలో తెలియజేస్తారు. 1వ భాగం అంతా కూడా ఈ భూభాగము యూనియన్ అనే దాని గురించి తెలియజేస్తుంది. మరి 1వ భాగంలో ఏ అంశాలు ఉన్నాయి పరిశీలిస్తే ఆర్టికల్ 1 ప్రకారము భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనగా భారతదేశము రాష్ట్రాల కలయిక. భారతదేశము రాష్ట్రాల కలయిక. భారతదేశము రాష్ట్రాల కలయిక అని 1వ ఆర్టికల్ మనకు తెలియజేసింది. ఈ 1వ ఆర్టికల్ ప్రకారము భారతదేశాన్ని ఇండియా దట్ ఈజ్ ఏ భారత్, ఇండియా దట్ ఈజ్ ఏ భారత్, ఇండియా దట్ ఈజ్ ఏ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఈ పాయింట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇండియా దట్ ఈజ్ ఏ భారత్ 2 పేర్లు వస్తున్నాయి. ఇండియా, భారత్ అని 2 పేర్లు వస్తున్నాయి. భారతదేశం యొక్క పేరుని ఇండియా అని తెలియజేసేది మొదటి ఆర్టికల్. మనకి 22వ భాగం దగ్గర నేను టైటిల్ గురించి తెలియజేస్తాము అని మాట్లాడుకున్నాం. మనం టైటిల్ అక్కడికి వచ్చినప్పుడు అది హిందీలో ఏ రకంగా ఉంటుందో మాట్లాడదాం. ఇక్కడేం చెప్తున్నాము, భారతదేశము యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల కలయిక. ఎందుకు ఈ మాట వచ్చింది? అసలు రాష్ట్రాల కలయిక అనే దానికంటే సమాఖ్య అని ఉండేది ఆ ప్లేస్లో. ఫస్ట్ భారతదేశము సమాఖ్య దేశము అని ఉండేది. మనం రాజ్యాంగ పరిషత్ మాట్లాడినప్పుడు భారతదేశం అర్ధ సమాఖ్య అని చెప్పాను. భారతదేశాన్ని అర్ధ సమాఖ్య అని కేసీ వేర్ అనేటువంటి ఒక పరిశీలకుడు చెప్పాడు అని అనుకున్నాం. భారతదేశానికి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదానికంటే ముందు సమాఖ్య అనే పదం ఉండేది భారతదేశంలో మొదటి ఆర్టికల్లో. కానీ సమాఖ్య లక్షణాలు భారతదేశానికి పరిపూర్ణంగా లేవు. భారతదేశము పరిపూర్ణ సమాఖ్య దేశము కాదు. భారతదేశము కేవలం అర్ధ సమాఖ్య దేశము మాత్రమే. అర్ధ సమాఖ్య దేశము మాత్రమే. ఎందుకనగా పరిపూర్ణ సమాఖ్య దేశాలలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉండాలి, ప్రతి రాష్ట్రానికి ఒక పౌరసత్వం ఉండాలి. అనగా పరిపూర్ణ సమాఖ్య దేశాలలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగము మరియు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ద్వంద్వ పౌరసత్వం అనగా రాష్ట్రం ఇచ్చే పౌరసత్వం ఒకటి, దేశం ఇచ్చే పౌరసత్వం ఒకటి. భారతదేశంలో 2019 ఆగస్టు 5 కంటే ముందు భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించిన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉండేది. కానీ జమ్మూ కాశ్మీర్ను కూడా ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇక భారతదేశం మొత్తానికి ఒకే పౌరసత్వం ఉంటుంది. ఎందుకనగా భారతదేశం సమాఖ్య దేశము కాదు కాబట్టి ఒకే పౌరసత్వం ఉండాలి అని తీర్మానం చేశారు. మరి సమాఖ్య దేశము అనేది ఇక్కడ తీసేసి సమాఖ్య అనేటువంటి ప్లేస్లో యూనియన్ అనే పదాన్ని తీసుకురావాలని అంబేద్కర్ మొదటి ఆర్టికల్లో సమాఖ్యను చేర్చాలని దీనిని కెనడా దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాడు. ఇంపార్టెంట్. సమాఖ్య అనే పదాన్ని కెనడా రాజ్యాంగం నుండి తీసుకొని ఈ కెనడా రాజ్యాంగం నుండి తెచ్చినటువంటి సమాఖ్యాన్ని మొదటి ఆర్టికల్లో చేర్చాలని సూచించినటువంటి వ్యక్తి ఎవరండి? అంబేద్కర్ సూచించారు. ఈ అంబేద్కర్ ఆలోచన ప్రకారము భారతదేశానికి యూనియన్ అనేదే సరైనదవుతుంది. భారతదేశానికి సమాఖ్య అనేది సరైనది కాదు. భారతదేశం యొక్క రాష్ట్రాలు పరిపాలన కోసం ఏర్పాటు చేయబడ్డాయి. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలని వేరే దేశంలో కలపడానికి అవకాశం లేదు.
భారతదేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకా 100 రాష్ట్రాలుగా విభజించినా పర్లేదు, కానీ భారతదేశంలోని ఒక రాష్ట్రం మాత్రం మన దేశము దాటి మరొక దేశంలోకి వెళ్ళకూడదు. భారతదేశాన్ని నువ్వు ఇంకా 100 రాష్ట్రాలుగా చేసినా ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే భారతదేశాన్ని విభజిత రాష్ట్రాలు కలిగిన అవిభాజ్య రాజ్యము అంటారు. అవిభాజ్య రాజ్యము పాయింట్ని మీరు పరిశీలిస్తే, విభజిత రాష్ట్రాలు కలిగిన అవిభాజ్య రాజ్యము అనగా ఎన్ని రాష్ట్రాలుగానైనా విడదీయవచ్చు, కానీ రాజ్యము నుండి విడదీయకూడదు. రాజ్యం అనగా దేశము. ఎన్ని రాష్ట్రాలుగానైనా విడగొట్టవచ్చు, కానీ దేశము నుండి విడగొట్టడానికి అవకాశం లేదు. భారతదేశము విభజిత రాష్ట్రాలు కలిగిన అవిభాజ్య రాజ్యము. భారతదేశము పరిపూర్ణ సమాఖ్య దేశము కాదు. భారతదేశము కేవలం అర్ధ సమాఖ్య మాత్రమే. కేసీ వేర్ చెప్పినట్టుగా అర్ధ సమాఖ్య మాత్రమే. 1994 సంవత్సరంలో ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా భారతదేశానికి సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, కానీ అవి ఎక్కడా కనబడవు, అంతర్గతంగా మాత్రమే ఉన్నాయి అని ఎస్ఆర్ బొమ్మై కేసు తీర్పునిచ్చింది. భారతదేశానికి సమాఖ్య లక్షణాలు అంతర్గతంగానే ఉన్నాయి, ఎక్కడా కనబడట్లేదు. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పునిచ్చా. అంటే భారతదేశానికి సమాఖ్య లక్షణాలు అంతర్భాగంగా మాత్రమే ఉన్నాయి, కాబట్టి దీనిని అర్ధ సమాఖ్య అని పిలవచ్చు. మరి యూనియన్ అనే పదంలో ఏ అంశాలు వస్తాయి? యూనియన్ అనే పదంలోకి మనకి ఇక్కడ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 3 ఆర్జిత ప్రాంతాలు వస్తాయి. ఈ 3 కూడా యూనియన్లో భాగముగా ఉంటాయి. భారత యూనియన్లో భాగముగా ఏ అంశాలు ఉంటున్నాయండి? రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్జిత ప్రాంతాలు. అక్వైర్డ్ ప్లేసెస్ అంటారు. అక్వైర్డ్ అంటే ఆర్జిత ప్రాంతాలు. భారతదేశాన్ని 562 రాజ్య సంస్థానాలు పరిపాలించినప్పుడు ఒక్కొక్క సంస్థానాన్ని మనలో విలీనం చేసుకున్నాము. ఆ విలీనం చేసుకున్నటువంటి సంస్థానాలనే ఆర్జిత ప్రాంతాలు అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆర్జిత ప్రాంతాలు ఉన్నాయా? లేవు. 7వ భాగం రాజ్యాంగంలో ఉందా? లేదు. 7వ భాగం ఏం చెప్పుకున్నాం మనం? రాజ్య సంస్థానాల గురించి చెప్పుకున్నాం. రాజ్య సంస్థానాలు అనే అటువంటి పదాలు ప్రస్తుతం లేవు, కాబట్టి ప్రస్తుతం ఆర్జిత ప్రాంతాలు కూడా లేవు. ఒకవేళ మనం భవిష్యత్తులో ఏదైనా దేశంలోని ప్రాంతాలను ఆక్రమిస్తే డైరెక్ట్గా తీసుకొచ్చి ఆర్జిత ప్రాంతాలలో చేర్చి ఆ ఆర్జిత ప్రాంతాల నుండి దానికి కేంద్రపాలిత హోదా ఇస్తావా లేదా రాష్ట్ర హోదా ఇస్తావా? మనం ఆక్రమించినటువంటి ప్రాంతాలు 1950 సంవత్సరం వరకు కేంద్రపాలిత ప్రాంతాలు లేవు అని చెప్పుకున్నాం మనం. 1950 వరకు కేంద్రపాలిత ప్రాంతాలు లేవు. క్రమక్రమంగా రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలని కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. అందుకోసమే ప్రస్తుతం ఆర్జిత ప్రాంతాలు అనేవి రాజ్యాంగంలో ఇక్కడ లేవు అని చెబుతాం.